నమస్తే నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఈ ధోకా కోసమేనా జనం ఎగబడి ఓట్లేశారు? టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన సొంత పార్టీ నేత. తల్లికి వందనం, రైతు భరోసాపై గ్రీన్ సిగ్నల్. కర్ణాటకలో బెడిసి కొట్టిన ఉచిత బస్సు ప్రయాణం. పవన్ కళ్యాణ్ రోజా మొక్కలు, పుస్తకాలు. ఎన్డీఏ రూపంలో 3 పార్టీల కూటమి ఇటీవలి ఎన్నికలలో ఏపీ రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరగని స్థాయిలో మెజారిటీ సీట్లను దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. తాము నెగ్గేలాగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నాయుడు పుంఖానుపుంఖాలుగా హామీలు కురిపించారు. ప్రజలు కూడా వాటిని నమ్మారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసలు హామీల గురించి పట్టించుకోవడమే లేదని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా తన గళం వినిపిస్తున్నారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తుంటే చంద్రబాబు నాయుడు హామీల అమలు గురించి ఎదురు చూస్తున్న ప్రజలకు పెద్ద ఢోకా రుచి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పాఠశాల విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికి ఏడాదికి 14,000 రూపాయలు ఇచ్చేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. చిన్నారుల్లో డ్రాప్ అవుట్స్ లేకుండా చూసేందుకు తీసుకువచ్చిన అద్భుతమైన పథకంగా అది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దేశమంతా కూడా ఈ పథకం గురించి చర్చ జరిగింది. అయితే 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పథకాన్ని పేరు మార్చి ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ప్రతి విద్యార్థి తల్లికి 15,000 వంతుని ఇస్తానని ప్రకటించారు. పైగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ లెక్క వేసి డబ్బులు ఇస్తాం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తల్లికి వందనం అని కొత్త పేరు పెట్టారు. మొత్తానికి ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 విద్యా సంవత్సరంలో ఇప్పటిదాకా ఊసెత్తలేదు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రలకు సిద్ధమవుతున్న తరుణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. విధి విధానాలు తయారు చేస్తామంటున్నారు. అంటే ఏమిటన్నమాట? హామీ ప్రకారం అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు ఏడాదికి 15,000 వంతున తల్లిలోకి ఇవ్వాల్సిన చంద్రబాబు ఒక ఏడాది ఇవ్వాల్సిన మొత్తం పూర్తిగా ఎగ్గొట్టారన్నమాట. జగన్ ఇచ్చే మొత్తం కంటే చంద్రబాబు పెంచింది కేవలం 1,000 రూపాయలు మాత్రమే. దానికి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. 5 ఏళ్లలో 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని నమ్మించి ఒక ఏడాది ఎగ్గొట్టడం ద్వారా ఏకంగా 15,000 రూపాయలు మోసం చేసినట్టుగా అయింది. ఈ ధోకా కోసమేనా ప్రజలు ఎగబడి చంద్రబాబును గెలిపించింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రజలను ఇలా మోసం చేయడం తగదని అంతా అంటున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో జేసీ సీనియర్ నేత. మనసులో ఏది దాచుకోరు. రాజకీయాల్లో ప్రతిదీ బహిరంగంగా మాట్లాడడం ఇబ్బందిగా మారుతుంటోంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నేతగా జేసీ కామెంట్స్, వ్యవహార శైలి ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలనొప్పిగా మారిందని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా అనంతపురంలో జేసీ ట్రావెల్స్కు చెందిన బస్సు కాలిపోయింది. మరో బస్సు స్వల్పంగా దెబ్బతింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు కాలిపోయిందని అధికారులు చెప్తుండగా దాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించడం లేదు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన మండిపడుతున్నారు. నోటికొచ్చినట్టు తిట్టడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపులో బీజేపీ నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. బహుశా ఆ వివాదమే తన బస్సు కాల్చివేతకు దారితీస్తుందని ఆయన భావించి వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా జగన్ రెడ్డి ఏమంచోడని పదే పదే ఆయన చెప్పడం కూటమి నేతలకు కోపం తెప్పించే అంశం. బూడిద తరలింపు పంచాయతీకి రావాలని సీఎంఓ నుంచి ఫోన్ చేసినా ఆయన చంద్రబాబు వద్దకు వెళ్ళలేదు. ఇలా తన ఇష్టానుసారం చేసి ప్రవర్తిస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. తాడిపత్రిలో జేసీ కుటుంబానికి బలమైన వర్గం ఉండడం, మొండిగా వ్యవహరిస్తుండడంతో టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పుడు కూటమి మిత్రపక్షమైన బీజేపీ నేతలపై రాయలేని భాషలో జేసీ నోరు పారేసుకున్నారు. జేసీపై చర్యలు తీసుకునే ధైర్యం టీడీపీ చేయలేదు. అలాగని ఆయన చర్యల్ని సమర్థించలేకపోతోంది. బస్సు కలిసారు, ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సూపర్ 6 సంక్షేమ పథకాలపై కూడా చర్చించడం, అమలు కోసం ఏం చేయాలో చర్చించినట్టు సమాచార శాఖ మంత్రి పార్థసారథి వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే సమయానికి తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేయాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెంచి ఇవ్వనున్న 10,000 సొమ్మును ఎప్పుడు ఇస్తుందో తెలుసుకుని అదే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు మొత్తాన్ని కలిపి
కల్పిస్తుందని మంత్రి తెలిపారు. తల్లికి వందనం పథకాన్ని చెప్పిన ప్రకారం ప్రతి విద్యార్థికి అందిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. పాఠశాలల పునఃప్రారంభంలోపు మెగా డిఎస్సి నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు కూడా నేరుగా కళాశాలలకు చేస్తామన్నారు. ఇక రెవెన్యూ సదస్సులో వచ్చే సమస్యలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. తక్షణం పరిష్కారమయ్యే వాటిని గుర్తించి ఆలస్యం చేయొద్దని సీఎం ఆదేశించారన్నారు. సూపర్ 6 పథకాలేవీ అమలుకు నోచుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ పథకాలను ఏ రకంగా అమలు చేస్తారో చూడాలి. ప్రతి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలపై ఉచితాల వల వేస్తున్న వైనం దశాబ్దాలుగా చూస్తున్నాం. ఉచితాలు అనర్థదాయకమని ఆర్థిక నిపుణులు, సుప్రీంకోర్టు మొత్తుకుంటున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా ఉచిత పథకాలు అమలు చేస్తుండటంతో ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని మోయలేక ఆ పథకాలను పంటి బిగువన కొనసాగిస్తూ ప్రజలపై మరో రూపంలో భారాలు మోపుతున్నాయి. ప్రజలు కూడా ఉచిత పథకాలకు బాగా అలవాటు పడిపోయారు. వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు. ఒకసారి ఉచిత పథకాలు ప్రారంభించాక మధ్యలో వాటిని ఉపసంహరించుకుంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోసారి ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఇప్పుడు కర్ణాటకలో అదే జరిగింది. అక్కడ అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. కానీ అది కాలక్రమంలో ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఏడాదికే ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి భారమైపోయింది. ఆ పథకాన్ని కొనసాగించను లేదు, ఉపసంహరించుకోను లేదు. మరేం చేయాలి? టికెట్లు తీసుకుని ప్రయాణించే వారిపై భారం మోపాలి, అంటే బస్సు ఛార్జీలు పెంచాలి. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ పనే చేసింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఏకంగా 15% పెంచింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆ రాష్ట్రంలోని రోడ్డు రవాణా సంస్థలకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో అవి ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించగానే ప్రభుత్వం వెంటనే అంగీకరించి ఛార్జీలు పెంచేసింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ రాష్ట్రంలో 4 ఆర్టీసీలకు 1000 కోట్లకు పైగా నష్టం వచ్చింది. చివరకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీలు దివాలా తీసే స్థితికి చేరుకున్నాయి. గుదిబండగా మారిన ఈ ఉచిత పథకాన్ని ఎత్తేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. మహిళలు కూడా తాము టికెట్లు కొనుక్కుని ప్రయాణిస్తామన్నారు. కానీ పథకాన్ని సమీక్షించే పేరుతో ప్రభుత్వం ఆ ప్రయత్నాలు విరమించుకుంది. చివరకు టికెట్ కొని ప్రయాణించే వారిపై భారం మోపింది. తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కర్ణాటక పరిస్థితే వచ్చి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చదివారు కానీ పాస్ అవ్వలేదు. ఆయన పాస్ అయింది కేవలం 10వ తరగతి మాత్రమే. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మరోసారి పవన్ తన ఇంటర్మీడియట్ చదువుపై స్పందించారు. ఎందుకు పదే పదే ఫెయిల్ అయ్యారో కూడా వెల్లడించారు. నేను చదువు ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మంచి మార్కులు తెచ్చుకోలేక కాదు. నేను కోరుకున్న చదువు పుస్తకాలు కనిపించలేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకే నేను రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణతో నేను కూడా చెట్లు మొక్కలు చూసుకుని పుస్తకాలు చదువుకునేవాడిని. నా దగ్గర పెద్ద పెద్ద ఉద్యానవనాలు లేవు. 2 కుండీల్లో రోజా మొక్కలు పెట్టుకుని క్లాస్ పుస్తకాలు పట్టుకుని ఆ రోజాలు చూస్తూ ఉండిపోయేవాడిని. అలా పరీక్షలు ఫెయిల్ అయ్యేవాడిని. ఇలా తను ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్. డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతుందో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ఠాగూర్ గారి ప్రేరణతో, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తూ ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా, ఖచ్చితంగా చూస్తాం. ఈసారి ఆయన ఇంటర్లో ఏ గ్రూప్ చదివాననే విషయాన్ని ప్రస్తావించకుండా
జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే గతంలో ఇదే కోణంలో ఆయనపై చాలా ట్రోలింగ్ నడిచింది. నెల్లూరులో రికమెండేషన్తో ఇంటర్ సిఈసిలో చేరానని ఓసారి, ఎంఈసి చదివానని మరోసారి చెప్పుకున్నారు పవన్. మరో సందర్భంలో ఫ్రెండ్స్తో కలిసి ఎంపీసీ ట్యూషన్కు వెళ్ళేవాడినని చెప్పుకున్నారు. నాగబాబు అయితే మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కాకుండా కొన్ని ఐటీ సబ్జెక్ట్స్లో డిగ్రీ హోల్డర్ అని ముక్తాయించారు. ఇలా ఎంతో ట్రోలింగ్ నడిచింది. పవన్ మాత్రం తనకు పాఠ్యపుస్తకాలంటే మనసుకు నచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయంటున్నారు. ₹1 కోటి డబ్బు ఇవ్వడానికి ఆలోచించను, కానీ పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తానన్నారు. కర్ణుడు తన కవచ కుండలాలు కోసేసినప్పుడు ఎంత బాధపడ్డాడో తెలియదు, కానీ తన పుస్తకం వేరొకరికి ఇవ్వాలంటే మాత్రం కింద మీద పడిపోతానని చెప్పుకున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.